మనం వచ్చేసరికి పీపీ సవానీ యూనివర్సిటీ నుంచి. సో నేను పీపీ సవానీ యూనివర్సిటీకి కౌన్సిలర్గా ఉన్నాను. సో నా పేరు మహేష్ అండి. సో యూనివర్సిటీ వచ్చేసరికి సూరత్, గుజరాత్లో ఉంది మనకి. ఓకేనా. సో ఫీజ్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుంటే ది లీస్ట్ ఫీజ్ ఇన్ ఇండియా అనే చెప్పుకోవాలి. ఇది ఒక రకంగా టోటల్ ప్యాకేజ్ అన్నది స్కాలర్షిప్స్ మీద బేస్ అయి ఉన్నాయి. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ చూసుకుని మీకు ఇక్కడ స్కాలర్షిప్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి ప్రతిదీ కూడా. సో మీరు కోర్సెస్ చూసుకుంటే మన దగ్గర సిఎస్సి కానీ అండ్ సిఎస్సిలో ఏఎంఎల్ అండ్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబిలిటీ. ఇవే కాదండి, మన దగ్గర బీబీఏ ఒకటి, బీటెక్లో బీటెక్ ప్లస్ ఎంబీఏ ఒకటి, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో మనం చూసుకున్నట్టయితే సార్ యూనివర్సిటీకి 8 యూనివర్సిటీ అన్నవి కొలాబరేషన్లో ఉన్నాయండి. సో ఇవి ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీస్ అంటారు మీరు చూసినట్లయితే. సో ఈ యూనివర్సిటీ దగ్గర నుంచి మీకు సెకండ్ ఇయర్ నుంచే మీకు కోచింగ్ అన్నది స్టార్టింగ్ ఇస్తారు. థర్డ్ ఇయర్ నుంచి మీకు అంతా కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. సో మీరు పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా చేసుకోవచ్చు. అలాగే మీరు సంపాదన కూడా దాంట్లోంచి తీసుకొచ్చండి. సో మీకు పేరెంట్స్కి ఎవరికైనా యూనివర్సిటీ గురించి భయంగా ఉండుంటే సార్ నేను చెప్పేది ఒకటేనండి, యూనివర్సిటీ నుంచి 4 years కూడా మీరు హాస్టల్లోనే ఉండాల్సి వస్తుంది. సో బయటికి కానీ పంపించే అవకాశాలు కానీ ఏముండదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటేనండి, పేరెంట్స్ ఎటువంటి విషయాల్లోనే భయపడాల్సిన అవసరం లేదు ఈ పీపీ సవానీ గురించి. సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఫస్ట్ పాయింట్ అండి, స్టూడెంట్ కేర్ విషయంలో మాత్రం మీరు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కానీ ఖచ్చితంగా హాస్పిటల్స్ అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బయటికి ಎಷ್ಟು వచ్చినట్టు వెళ్ళిపోతాడు అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఎందుకు అంటే 4 years కూడా ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాలండి. మీరు బయట ఉండాలి. ఫస్ట్ ఇయర్ చదివేసి సరే సెకండ్ ఇయర్ నుంచి బయట చదువుదాం, థర్డ్ ఇయర్ నుంచి బయట చదువుకుందాం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా ఉండదండి. మీ కాలేజ్ పక్కనే ఇల్లు ఉన్నా సరే మీరు కంపల్సరీ హాస్టల్లోనే చదవాల్సి ఉంటుంది. సో ఇదే కాదండి, మీ కాలేజ్ పిల్లలు క్లాసుకి వెళ్ళకపోయినా, క్లాసెస్ అటెండ్ అవ్వకపోయినా మీకు వెంటనే మీకు మెసేజెస్ అనేవి వచ్చేస్తాయి. అంతేకాదండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు దాకా ఇంగ్లీష్లోనే పెట్టాము మెసేజ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పటి నుంచి వీలైనంత మంది అందరికీ కూడా తెలుగులో కూడా వస్తాయండి. మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుగులోనే ఏ రోజుకి ఆ రోజు కాలేజ్కి రాకపోతే రాలేదని చెప్పి వచ్చేస్తుంది. అవుటింగ్కి వెళ్తున్నాడంటే అవుటింగ్కి, అది కూడా మీ పర్మిషన్ కంపల్సరీ ఇవ్వాలి సార్. అది కూడా వీడియో కాల్ అండి, నార్మల్ కాల్లో ఫోన్ చేసి చెప్పేశాను ఇవన్నీ అంటే కుదరదు. సో ప్లేస్మెంట్స్ పరంగా చూసుకుంటానండి, మనది వచ్చేసరికి టాప్ 78 LPA ప్యాకేజ్ అండి. లీస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 6 lakhs per annum. సో మీరు ప్యాకేజెస్ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకు అంటే 250 కాలేజీలు పైగానే మన యూనివర్సిటీకి వస్తున్నాయి అన్నమాట. ఓకేనా సార్? మన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? సార్ మనది ఒకటే బ్రాంచెస్ అండి, అది కూడా పీపీ సవానీ ఒకటే బ్రాంచ్ సూరత్లోనే ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒక 15 minutes జర్నీ అండి క్యాంపస్కి, అంత దూరం కూడా ఉండదు. సో మన కడప నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక 900 kilometers వస్తుందండి, దాదాపుగా 22 గంటల జర్నీ. మీకు దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటేనండి మా తరపు నుంచి మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1200 అండి. 1200 కట్టుకుంటే మీకు మేము ఫ్రీగా ట్రైన్ టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాము. అక్కడికి వచ్చిన తర్వాత, యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మీరు అక్కడ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ కానీ, డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ ఏ రకంగా ఉన్నారు కానీ, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, అక్కడ అకామిడేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చూసుకోవచ్చండి. మీరు ఈ ఫ్రీ ట్రైన్ టికెట్స్ ప్రొవైడ్ చేయడమే కాకుండా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మిమ్మల్ని మేమే పిక్ చేసుకుని వెళ్తాము, యూనివర్సిటీ అంతా చూపిస్తాము దగ్గరుండి. అక్కడ ఉంటాక్ కానీ, ఫుడ్ కానీ అన్నీ కూడా ఫ్రీ సార్. సార్ కాంటాక్ట్ అవ్వాలంటే మీకు నెంబర్ చెప్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తాము. సో అప్లికేషన్ వేసుకున్న వెంటనే ట్రైన్ టికెట్స్ అన్నీ కూడా మీ ఏరియా ఎక్కడైతే అక్కడి నుంచి, మీకు దగ్గరలో ఏ స్టేషన్ ఉంటే అక్కడి నుంచి మేము టికెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. అంతేకాదండి, మీకు అడ్మిషన్ ఎన్రోల్మెంట్ ఫీ అన్నది 12,500 అండి ఎన్రోల్మెంట్ ఫీజ్. సో ఇది ముందుగానే తీసేసుకుంటే ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీ.
టూ ఫ్లైట్ టికెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఓకేనా, 2 ఫ్లైట్ టికెట్స్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడి నుంచి మేము ఏమైనా వెళ్ళగలమా అని చెప్పి కొత్త రాష్ట్రం, భాష, వేరే భాష ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీరు ఎక్కడా భయపడక్కర్లేదండి. మీకు వెళ్ళి వచ్చేదాకా కూడా మీతో మేము ఉంటాము. అంతే కదండి, 4 ఇయర్స్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పిల్లలు కానీ అన్నీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాము. ఇది మా హామీ అండి. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఏంటంటే 7331112913 అండి. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా క్లియర్గా తెలుసుకోవచ్చు. క్లియర్గా తెలుసుకుంటమే కాకుండా పూర్తి గైడెన్స్ అన్నది పొందొచ్చండి.